మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక, నిండార్లుగా ఆయన ఆశీర్వాదం మీ మీద కుమ్మరించిన గాక. మీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలు దేవుడు అది ఈ దినం అది మీకు అనుగ్రహించిన గాక. ఆమెన్. రండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. కొన్ని వారాలుగా మనము యుద్ధం కొరకై నేర్చుకుంటున్నాం కదా, యుద్ధం కొరకు నేర్చుకుంటున్నాం, యుద్ధ రంగం కొరకై సిద్ధపడుతున్నాం కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి విందాం. దేవుని వాక్యాన్ని మనము అన్వయించుకుందాం, వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయాసపడదాం, చదువుకుందాం. ఎఫెసీలకు పౌలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. చదవబడినటువంటి లేఖన భాగం మనకందరికీ తెలిసినదే కదా, ఎన్నోసార్లు మనం విన్నాం. మనకందరికీ తెలుసు సర్వాంగ కవచం గురించి. అయినా కొన్ని విషయాలు దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, కొన్ని విషయాలను మనం గ్రహిద్దాం, తెలుసుకుందాం, ఆ వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రతి ఒక్క మనిషి లేకపోతే ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితం యుద్ధ రంగమే కదా. ఎప్పుడైతే మనము దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తామో ఆ తర్వాత మనకు ఒక యుద్ధం ప్రారంభించబడుతుంది. మనము సాధారణ క్రైస్తవులంగా ఉన్నట్లయితే, లేకపోతే నామకార్థంగా ఉన్నట్లయితే, లేకపోతే మన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే పెద్దగా యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి, అవసరత ఉండదు. కానీ మనము నిజ క్రైస్తవులముగా ఉండాలి అనంటే, లేకపోతే మనము క్రీస్తు బిడ్డలముగా ఉండాలి అనంటే, లేకపోతే ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి అనంటే, లేకపోతే నేను ఇలా చెప్తాను, మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడి ఆయన వలె జీవించాలి అనంటే ప్రతి క్రైస్తవునికి యుద్ధము తప్పదు, శోధన తప్పదు, ఇరుకు తప్పదు, ఇబ్బంది, శ్రమ అనేటటువంటి కొలిమి తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుని జీవితములో అపవాది శత్రువుడుగా ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం కదా. గడిచిన వారాలలో మన శత్రువు ఎవరని తెలుసుకున్నాం? అపవాది. కంటికి కనిపించేటటువంటి మనుష్యులు కాదు, శరీరులతో కాదు. అందుకే పౌలు భక్తుడు స్పష్టంగా రాశాడు కదా, మీరు పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో? కంటికి కనబడనటువంటి అపవాది శక్తులతో, అపవాదితో మనము పోరాడుతున్న మనుషులను కంట్రోల్ చేసేటటువంటిది దయ్యమే, అపవాదే కావచ్చు. అయినా మనము ఆ శరీరులతో పోరాడకూడదు. ఎవరితో పోరాడాలి? ఆ యొక్క శరీరుల వెనుక పనిచేస్తున్నటువంటి దురాత్మలతో మనము పోరాడాలి. మన పరిస్థితులతో కాదు, పరిస్థితుల వెనకాల పనిచేస్తున్నటువంటి చీకటి శక్తులతో మనము పోరాడాలి. ఈ పోరాటం చేయాలి అనంటే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మనకేం అవసరమట? సర్వాంగ కవచం అవసరమట. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని అంటున్నాడు. ఈ సర్వాంగ కవచం మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి, మనల్ని మనం సంరక్షించుకోవటానికి, అపవాది వేసే అగ్ని బాణములు మనకు తగలకుండా మనల్ని మనము కాపాడుకోవటానికి ఈ సర్వాంగ కవచం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ యుద్ధంలో మీరు చూడండి, ఏ యుద్ధంలోనైనా వారికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. పాతకాలంలో మనము రాజుల యుద్ధాలు చూసినట్లయితే వారి యొక్క యుద్ధ కవచాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు రైట్ నౌ మనం ఆర్మీ వారిని చూసినట్లయితే వారికి ఉన్నటువంటి యుద్ధ కవచాలు వేరే విధంగా ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని, బెల్ట్ అని, ఆ బెల్ట్కి ఉన్నటువంటి ఆ యొక్క గన్స్ కావచ్చు, లేకపోతే గన్స్లో లోడ్ చేసేటటువంటి బుల్లెట్స్ కావచ్చు, ఇలాంటివి చాలా మనం చూస్తూ ఉంటాం. హెల్మెట్, ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా యుద్ధం చేస్తున్నాం. ఏమిటితో యుద్ధం చేస్తున్నాం? మనుషులతో కాదు, అపవాదితో యుద్ధం చేస్తున్నాం. కాబట్టి ఈ యుద్ధములో మనకు కూడా ఒక డ్రెస్ కోడ్ అవసరం. మనకు కూడా కవచాలు అవసరం. ఆ కవచాలలో మొట్టమొదటిది ఏం చెప్తున్నాడు అనంటే సత్యము అనేటటువంటి దట్టి, ఇంగ్లీష్లో
బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని రాయబడి ఉన్నది. సత్యము అనే దట్టి అనంటే సత్యము అనేటటువంటి బెల్ట్ అందరికీ తెలుసు కదా, మగవాళ్ళందరూ కూడా ధరిస్తారు బెల్ట్ మనకు అందరికీ తెలుసు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధానికి కూడా వెళ్ళేటటువంటి వారికి బెల్ట్ అవసరం. ఇప్పుడు మనం చేసే యుద్ధంలో మనకే బెల్ట్ అవసరం, సత్యం అనేటటువంటి బెల్ట్ అవసరం. సత్యము నడుముకు దట్టి బెల్ట్ అనేది ఎందుకు అవసరం అనంటే సరిగ్గా నిలవబడటానికి లేకపోతే బలమైనటువంటి కార్యాలు చేయటానికి ఈ యొక్క బెల్ట్ అవసరం. లేకపోతే భయం కలిగినప్పుడు మన నడుము సడలింపబడకుండా, భయముతో వణుకు రాకుండా, బలహీనపడకుండా ఈ బెల్ట్ అనేది అవసరం. ఈ మధ్య కాలంలో కొంతమంది జిమ్లో కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఒకలాంటి బెల్ట్ని వారు ధరిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే అది బలాన్ని కలిగిస్తుంది, మన నడుమును బిగించి పట్టుకొని ఉంటుంది, బలం కలిగి ఉంటుంది, బలమైన పని చేయటానికి, ఆ యొక్క బలమైనటువంటి ఆ వెయిట్ లిఫ్టింగ్ చేయటానికి ఉపయోగపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా నడుము దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే నడుము బలానికి సాదృశ్యంగా ఉన్నది. నడుము బిగించుకోవటం అంటే శక్తికి మించినటువంటి ప్రయాణం ఉందని అర్థం. లేకపోతే నడుము బిగించుకోవటం అనంటే మనము ఏదో ఒక బలమైనటువంటి కార్యాలు, మన శక్తికి మించినటువంటి కార్యాలు మనము చెయ్యాలి అని అర్థం ఇస్తుంది. అందుకే మనం లూకాసు సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో మనము ఒక సన్నివేశం చూస్తాం కదా. ఒక యజమానుడు తన పనివాడితో ఏమంటున్నాడు అనంటే నడుము కట్టుకొని పనిచేయి అని అంటాడు. మీరు చూడండి, నడుము కట్టుకొని పనిచేయి, నడుము కట్టుకో, మనం బయలుదేరదాం అనేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. మన శక్తికి మించినటువంటిది మనము చెయ్యాలి అని అంటే మనం నడుముకు ఒక బెల్ట్ అనేది ధైర్యాన్ని ఇస్తుంది, అదొక బలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బెల్ట్ని మనము ధరించుకోవాలి అని అంటున్నాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనంలో కూడా మనము చూసినట్లయితే అక్కడ ఆహాబు, ఏలియా మనకు కనబడతారు. ఆహాబు యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్ద వచ్చెను. ఆహాబు రథము కంటే ముందుగా పరిగెత్తటానికి ఏలియా ఏం చేశాడట? నడుము బిగించుకొని. ఏలియాను ధైర్యపరుస్తూ దూత చెప్పినటువంటి మాట కూడా అదే కదా, నీ నడుము బిగించుకో, నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నీ ఎదుట సిద్ధముగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా శక్తికి మించినటువంటి ప్రయాణం ఉన్నది. మనకు కూడా మన శక్తికి మించినటువంటి ఒక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన నడుమును కూడా మనము బిగించుకోవాలి. దేనితో బిగించుకోవాలి? సత్యము అనేటటువంటి దట్టితో మనము బిగించుకోవాలి. నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము అని అంటా ఉన్నాడు. ఎవరు వస్తున్నారట? శరీరులా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా. సాధారణమైనటువంటి వ్యక్తులా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు వస్తున్నారట? లయకర్త వస్తున్నాడు. జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. లయకర్త నీ మీదికి వస్తున్నాడు, రాబోతున్నాడు. కాబట్టి నీ దుర్గమునకు కావలి కాయి, మార్గములో కావలి ఉండు, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించాలి. అందుకే దేవుడు కూడా అన్నాడు కదా, అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ ఎదుటి నుండి పారిపోనని. ఎలా ఎదిరించమంటున్నాడు ఇక్కడ నహూము గ్రంథంలో? నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించాలని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లయకర్త అపవాది వానికి సమయం కొంచెమే ఉన్నదని చెప్పి వాడు ఎలా తిరుగుతున్నాడట? గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని పడగొడదామా అని తిరుగుతున్నాడు. ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని పడగొట్టడానికి తిరుగుతూ ఉన్నాడు. ఎవరు ఆత్మలో లేకపోతే నడుము కట్టుకోలేనటువంటి పరిస్థితిలో బలహీనంగా ఉన్నారో వారిని
పడగొడదామని తిరుగుతున్నాడు. ఒక ఆవిడ మనకు కనబడుతుంది సువార్తలలో, ఆమె నడుము వంగిపోయినటువంటి స్త్రీ అట. ఆమెను ఎవరు అలాగ చేశారట? అపవాది ఆమె నడుమును వంగిపోయేటట్లుగా చేశాడు. అందుకొరకే ఆమె నిలబడటం లేదు, ఆమె సరిగ్గా నిలబడటం లేదు, సరిగ్గా ప్రయాణం చేయటం లేదు. నడుము వంగిపోయి ఉంటే ఏ ప్రయాణం చేయగలుగుతాం? ఎలా పరిగెత్తగలుగుతాం? ఎలా నిలబడగలుగుతాం? లాస్ట్ వీక్లో మనం నేర్చుకున్నాం కదా, నిలబడాలి అని. అపవాదికి వ్యతిరేకంగా ఎదురాడి మనము నిలబడాలి అని నేర్చుకున్నాం కదా. ఎలా నిలబడగలుగుతాం అనంటే మనం నడుము కట్టుకున్నట్లయితే బలముతో నిలబడగలుగుతాం. ఇక్కడ అంటున్నాడు, నడుము బిగించుకొని బహుబలముగా మనము ఎదిరించాలి అని అంటున్నాడు. ఇంకా మనము లోతులోనికి వెళ్ళినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నడుము కొరకు ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, నడుము అనేది మనస్సు అని వ్రాయబడినది. నడుము అనేది మనసు, మీ మనస్సు అనేటటువంటి నడుము కట్టుకోవాలి అని అంటాడు. నడుము అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? మన మనస్సుకు సాదృశ్యంగా ఉంది. ఈ మనస్సుకు, ఈ నడుము అనేటటువంటి మనస్సుకు మనం ఏం కట్టుకోవాలి? సత్యము అనేటటువంటి బెల్ట్ కట్టుకోవాలి. సత్యము అనేటటువంటి బెల్ట్ కట్టుకోవాలి. యుద్ధానికి వెళ్ళేటటువంటి వారు బెల్ట్ కట్టుకుంటున్నారు. మనము కూడా అపవాదితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, మనము చేస్తున్నటువంటిది బాహ్యంగా కనబడేటటువంటి యుద్ధము కానే కాదు, కంటికి కనబడేటటువంటి యుద్ధం కాదు. కంటికి కనబడే యుద్ధం అయితే మనం కూడా ఆర్మీ వాళ్ళలాగా ఒక బెల్ట్ ధరించుకొని, ఆ బెల్ట్కి బుల్లెట్స్ పెట్టుకొని, ఆ బుల్లెట్స్తో ఆ గన్లో రీఫిల్ చేసి అపవాదిని ఎదిరించవచ్చు. కానీ మనం కంటికి కనబడే యుద్ధం చేస్తున్నామా? కంటికి కనబడుతున్నాడు అపవాది? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, కంటికి కనబడనటువంటి యుద్ధం చేస్తున్నాం మనం. ఎలాంటి యుద్ధం చేస్తున్నాం? ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించి, ప్రతి క్రైస్తవుడు కంటికి కనబడని యుద్ధం చేస్తూ ఉన్నాడు. కంటికి కనబడని ఈ యుద్ధములో మనము గెలవాలి అనంటే, అపవాది వేసే అగ్ని బాణాలు ఆర్పాలి అనంటే, ఈ యుద్ధంలో బలము కలిగి మనము నిలబడాలి అనంటే మన నడుముకు మనస్సు. ఈ యుద్ధం దేంతో చేస్తాం? కాళ్ళు చేతులు, మనకు కనబడే బాహ్యంగా కనబడే కాళ్ళు చేతులతో కాదు, మనస్సులో యుద్ధం. మనస్సుతో యుద్ధం ఎలా చేస్తాం? కంటికి కనబడనటువంటి అపవాదితో యుద్ధం ఎలా చేస్తాం చెప్పండి? మన మనస్సుతో చేస్తాం. కాబట్టి ఈ నడుము అనేటటువంటి మనస్సుకు మనం ఏం కట్టుకోవాలి? సత్యము అనేటటువంటి బెల్ట్, ఆ దట్టి మనము కట్టుకోవాలి. ఇక్కడ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా అంటున్నాడు, మీరు పోరాడున్నది శరీరులతో కానే కాదు, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నారు. అవి కంటికి కనబడటం లేదు. కాబట్టి వాటితో పోరాడాలి అనంటే మనము మన మనస్సుతో పోరాడాలి. కాబట్టి ఈ మనస్సుకు సత్యము అనేటటువంటి దట్టి మనము కట్టుకోవాలి. అపవాది ఎలాంటి వాడు అనంటే, అపవాది నేరములు మోపేవాడు, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు అనేటటువంటి విషయాలు మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. అపవాది ఏం చేస్తాడు అనంటే నేరములు మోపుతాడు. ఎలాంటి నేరములు మోపుతాడు అనంటే, మనం ఉదాహరణకు చూడొచ్చు, ప్రధాన యాజకుడు అయినటువంటి యెహోషువ మీద అపవాది ఏం నేరం మోపుతున్నాడట? ఈయన మలిన వస్త్రంతో ఉన్నాడు, ఈయన అలా ఉన్నాడు, ఈయన పాపి అని ఎన్నో నేరములు మోపుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని దూత కొరివిగా ఉన్నాడు, ఈయన అగ్నిలో నుండి తీయబడినటువంటి ఒక కొరివిలా, ఒక నిప్పు కణంలాగా ఉన్నాడని మాట్లాడినటువంటి సందర్భం మనకందరికీ తెలుసు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యెహోషువ మీద నేరములు మోపినటువంటి అపవాది మన మీద కూడా నేరములు మోపుతాడు. మన మనస్సులో జరిగే ప్రతి దానిని బట్టి నేరములు మోపుతాడు. కాబట్టి మన మీద నేరారోపణ చేయబడకుండా, అపవాది మన మీద నేరారోపణ చేయకుండా మన మనస్సులో మనకేముండాలి? సత్యము అనేటటువంటిది ఉండాలి. అపవాదికి అవకాశం ఇవ్వకుండా సత్యము అనేటటువంటిది మనము
కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ తన 2వ పత్రికలో చెప్తాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని అంటాడు. ఎలాంటి కాలం వస్తుందట? సత్యానికి చెవినివ్వరట. దేనికి చెవినిస్తారట? కల్పనా కథలు, పిట్ట కథలు చెప్పటానికి, కల్పన ఏదో క్రియేట్ చేసినటువంటి కథలు చెప్పటానికి, ఆ వినటానికి వారి చెవులనిచ్చే కాలం వస్తుందట. సత్యాన్ని వినరట, సత్యాన్ని కేర్ చేయరట, సత్యాన్ని అంగీకరించరట. సత్యానికి వ్యతిరేకంగా వారు సృష్టించుకున్నటువంటి సిద్ధాంతాలు, లేకపోతే వారు క్రియేట్ చేసినటువంటి కల్పనా కథలట. కల్పన క్రియేట్ చేసినటువంటివి, స్వతహా మనిషి క్రియేట్ చేసినటువంటి వాటి వైపు తిరిగే కాలం వస్తుంది. కాబట్టి తిమోతి, నువ్వు జాగ్రత్త పడు అని పౌలు అంటున్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనను కూడా అదే హెచ్చరిస్తూ ఉన్నాడు. కల్పనా కథల వైపు మనము తిరగటానికి వీల్లేదు. కల్పనా కథల వైపు తిరిగే వారి జోలికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ కల్పనా కథల వైపు తిరగటానికి వీల్లేదు. కాబట్టి సత్యములో మనం నిలబడాలి. కాబట్టి సత్యం కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అదే తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటాడు, ఆయన అనగా దేవుడు మనుష్యులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయిస్తున్నాడట. దేవుడు ఏం ఆశ కలిగి ఉన్నాడు? దేవుడు ఏం కోరుతున్నాడు అనంటే, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. కాబట్టి మీరందరూ ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడట. రక్షణ పొందిన నీవు నేను ఎలా ఉండాలట? యేసయ్యను తెలుసుకోవటం అది సత్యం. అదేవిధంగా రక్షణ పొందినటువంటి మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం ఈ దినం నీవు నేను కలిగి ఉండాలి. పిట్ట కథల వైపు చెవిలివద్దు, కల్పనా కథల వైపు మనము తిరగొద్దు. అవి వినటానికి కూడా మనము ఇష్టపడొద్దు. ఎందుకు అనంటే రానున్న దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పాడు. ఎన్నో కార్యాలు చేస్తాడట అపవాది, ఎంతమందినో మభ్య పెడతాడట. ఇంకా బలమైనటువంటి మాట ఏం చెప్పాడు అనంటే, ఏర్పరచబడినటువంటి వారిని సహితము వాడేం చేస్తాడట? మోసపరుస్తాడట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా. అనుదినము ప్రతిదినము దేవునితో మాట్లాడే అనుభవము కలిగినటువంటి ఆదాము హవ్వలనే వాడు మోసం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంచె దినాలలో కూడా ఏర్పరచబడినటువంటి వారిని సహితం మోసము చేసేటటువంటి అబద్ధ బోధలు వస్తాయి. అబద్ధికుడు తయారవుతాడు. ఆ అబద్ధికుడు అందరినీ మోసం చేస్తాడు. కాబట్టి మనమందరము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారమై ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు సత్యం అంటే ఏంటిది? ఈ మాట పిలాతు కూడా అడుగుతాడు కదా, సత్యం అనగా ఏమి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతాడు. ఈ దినం నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, సత్యం అనగా ఏమి? సత్యం అంటే ఏంటిది అనంటే 3 విషయాలు చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, యేసే సత్యమై ఉన్నాడట. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. ఆయన ఏమై ఉన్నాడట? ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడట. యేసే సత్యం, యేసే సత్యం, యేసు సత్యం, అపవాది అబద్ధం. యేసయ్య సత్యంలోనికి నడిపిస్తాడు, అపవాది అబద్ధంలోనికి నడిపిస్తాడు. సత్యము లాగానే ఉంటుంది వాడు చెప్పేది, కానీ సత్యం కాదు. సత్యము లాగానే ఉంటుంది వాని యొక్క అద్భుతాలు, కానీ సత్యం కాదు. భ్రమపరచే ఆత్మ అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సత్యం, అపవాది అబద్ధికుడు, వాడు అబద్ధికుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసే సత్యమై ఉన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని వాక్యమే సత్యం అని అంటాడు. ఏంటి సత్యం? దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యానికి మించినది ఏదైనా అది అబద్ధమే.
దేవుని వాక్యానికి మించినది అది అపవాది నుండి కలిగేదే. కాబట్టి దేవుని సత్యమైనటువంటి వాక్యాన్ని మనము ధరించుకొని ఉండాలి. ఏ సత్యమైనటువంటి యేసుని ధరించుకోవాలి. సత్యమై ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనము మన హృదయములో, మన మనస్సులో నింపుకొని ఉండాలి. ఎందుకు అనంటే కల్పనా కథలు చెప్పే కాలం వస్తుంది, మోసం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే నీలో యేసయ్య, సత్యమైన యేసయ్య ఉంటాడో, సత్యమనే వాక్యం ఉంటుందో, అప్పుడు నువ్వు మోసపోవటానికి వీలుండదు. పౌలు భక్తుడు అంతటోడే వాక్యం చెప్తే లేఖనాలలో ఆ విధంగా ఉన్నదా లేదా అని బెరయా సంఘం పరీక్షించి చూశారట. ఇది మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎస్, ఎంతటి ప్రవక్తనైనా రాని, ఎంతటి అద్భుతాలు చేసే వ్యక్తులైనా రాని, వాక్యంలో ఆ విధంగా ఉన్నదా లేదా అనేటటువంటి సత్యం మనము తెలుసుకొని ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఇందులో ఈ వాక్య గ్రంథంలో లేనిది కలిపేవాడు, ఉన్నది తీసేసేటటువంటి వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. కాబట్టి ఈ వాక్యానికి మించింది ఏది నమ్మటానికి వీల్లేదు. వాక్యములో లేనిది ఏది మనము అంగీకరించటానికి వీలు లేదు. యేసయ్య, సత్యమైన యేసయ్యను మనం ధరించుకోవాలి. సత్యమైన దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, యేసు ద్వారా సత్యము కలిగెను అని రాయబడింది. ఎవరి ద్వారా కలిగిందట? యేసయ్య ద్వారా సత్యము కలిగింది ప్రియ దేవుని బిడ్డలారా. సత్యమయ్యున్న యేసుని మనం కలిగి ఉండాలి. ఆ సత్యమయ్యున్న వాక్యాన్ని మనము ధరించుకోవాలి. ఆయన ద్వారా కలిగినటువంటి సత్యమును మనము నిలబడాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ సత్యం అనే దట్టి మనము కట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆయన అన్నాడు కదా పౌలు భక్తుడు, మీరు అపవాదిని ఎదిరించటానికి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి అన్నాడు. సర్వాంగ కవచంలో మొదటిది ఏంటిది? సత్యం అనే దట్టి. ఈ సత్యం అనే దట్టి ఎక్కడ కట్టుకోవాలి? సత్యం అనే దట్టి మన నడుముకు కట్టుకోవాలి. నడమనగా ఏంటిది? మన మనస్సులో సత్యమనగా ఏమిటి? యేసయ్య, సత్యమైన యేసయ్యను, ఆ సత్యమైన అనే వాక్యాన్ని మనము ధరించుకొని ఆయన మార్గములో, ఆయన ద్వారా కలిగినటువంటి సత్యములో మనము నిలిచి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సత్యం అనేటటువంటి విషయంలో ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తాను. సత్యం అనే విషయంలో 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలట? సత్యముతో, ఆత్మతో మనము ఆరాధన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ఆరాధన, నిలబడి ఆరాధన చేసేటప్పుడు మాత్రమే కాదు, మన ప్రార్థనలో సత్యం ఉండాలి, మన వాక్యంలో సత్యం ఉండాలి, వినే వాక్యంలో సత్యం ఉండాలి, మనం గ్రహించే వాక్యంలో సత్యం ఉండాలి. ఆ సత్యమైన వాక్యాన్ని మనము కలిగి జీవించాలి. అదేవిధంగా మన ప్రార్థనలో కూడా సత్యం ఉండాలి. సుంకరి, అదేవిధంగా ఇంకెవరు? పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన మనకు తెలుసు కదా. పరిసయ్యుని ప్రార్థన దేవునికి అంగీకారం కాలేదు. హేబేలు, కయ్యను అర్పణలు ఉన్నాయి కదా, ఆ అర్పణల్లో కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అక్కడ పరిసయ్యుని ప్రార్థన అంగీకరింపబడలేదు? ఎందుకు కయ్యను అర్పణ అంగీకరింపబడలేదు అంటే అందులో సత్యము లేదు. ఏం లేదు? అందులో సత్యము లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. సత్యం, మనం ఆరాధించేటప్పుడు మన ఆరాధనలో సత్యం ఉండాలి. ఏదో పక్కోళ్ళు ఆరాధిస్తున్నారు కదా అని కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తోత్రం అట్లా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు నిజంగా సత్యముగా ఆరాధించాలి. నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు, నీవు ఏమి రుచి చూసావు దేవుని విషయంలో,
అది జ్ఞాపకం చేస్తూ నీ విషయంలో, నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేశాడు అది జ్ఞాపకం చేస్తూ సత్యముగా ఆరాధించాలి, సత్యముగా ఆరాధన చేయాలి. ఏదో నామకే వాస్తా అందరూ లేచారు, అందరూ ఆరాధన చేస్తున్నారు, నేను కూడా ఆరాధన చేయాలి కదా అన్నట్లు కాదు. ఏదో సంఘానికి వచ్చినా ఆరాధన చేయాలి కదా అట్లా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యముగా ఆరాధన చేయాలి. నువ్వు ఎక్కడ నిలబడ్డా, నువ్వు ఆదివారం ఆ సంఘంలో నిలబడ్డా, నువ్వు వ్యక్తిగతంగా నీ కుటుంబంలో నిలబడ్డా, వ్యక్తిగత నీ ప్రార్థనలో కూడా నువ్వు ఆరాధన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు వాక్యములో ఏముండాలి? సత్యం ఉండాలి. చాలా మంది జీవితాలలో ఆరాధించేటప్పుడు సత్యముగా ఆరాధన చెయ్యరు. అందుకే దేవుడు అన్నాడు, మీరు పాడే పాటలు నాకు ఇష్టం లేదు, నేను విననని అన్నాడు. మీరు చేసే ఆరాధన నాకు ఇష్టము లేదని అన్నాడు. ఎందుకు ఆరాధన అంటే దేవునికి ఇష్టం లేదా? ఆరాధనకు యోగ్యుడు ఆయన, ఆరాధన అంటే ఇష్టం ఆయనకు. ఆరాధన చేయటానికే మనల్ని నిర్ణయించాడు, నియమించుకున్నాడు. మరి ఎందుకు ఇష్టం లేదు అంటే మనము సత్యముతో ఆరాధన చేయటం లేదు కాబట్టి ఆయనకు ఇష్టం లేదు, సత్యంగా పాడటం లేదు కాబట్టి ఆయనకు ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు కూడా ఎందుకు అంగీకరించబడటం లేదు, ప్రార్థనలకు ఎందుకు జవాబు రావటం లేదు అనేక సార్లు అనంటే మన ప్రార్థనలో సత్యము లేదు, సత్యము లేదు. మనము ప్రార్థనలో మోకరిస్తే సత్యముతో ప్రార్థన చేయాలి, సత్యంగా ప్రార్థన చేయాలి, నిజంగా ప్రార్థన చేయాలి, నిజంగా ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. సత్యవాక్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనము కలిగి ముందుకు కొనసాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెస్సికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి అని అంటాడు. ఎలా ఉండాలట? క్రీస్తు వలె ఉండాలట. క్రీస్తుకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటి చెప్పండి? ఆయన సత్యవంతుడు అని అన్నాం కదా, ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అన్నాడు, నేనే సత్యము అని అన్నాడు. సత్యం చెప్పటానికి వచ్చినానన్నాడు. పిలాతు దగ్గర ఉన్నప్పుడు సత్యం కొరకు నేను నిలబడ్డాను, సత్యాన్ని చెప్పటానికి నిలబడ్డాను అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు వలె ఉండాలి. ఎస్, ఆయన జీవితంలో అబద్ధం అనేది లేదు, అబద్ధం అనేది లేదు. ఆయన జీవితంలో అసత్యం అనేది లేదు, అసత్యం అనేది లేదు. ఆయన సత్యవర్తనుడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన సత్యంగా జీవించాడు. ఆయన పిల్లలమైన మనం, ఆయన రక్తంలో కడగబడ్డ మనం, ఆయన కొరకు నిలబడినటువంటి మనం సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండటానికే నువ్వు నిర్ణయించబడ్డావు, క్రీస్తులాగా ఉండటానికే నువ్వు ఆయన రక్తము చేత కొనబడ్డావు. మీరు మీ సొత్తు కాదు అని అన్నాడు కదా. ఎస్, విలువ పెట్టి కొనబడినటువంటి మనం సత్యము చెప్పుచు క్రీస్తు వలె జీవించాలి. ఇది రెండవ విషయం. అదేవిధంగా మూడవ విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ప్రేమించే విషయంలో కూడా సత్యంగా ఉండాలట. మనం ప్రేమించే విషయంలో, చాలామంది దేవుణ్ణి ప్రేమించే విషయంలో సత్యం ఉండదు. ఎందుకు సత్యం ఉండదు అని అంటున్నాడు అంటే, ఏదో అవసరతల కొరకు దేవుని ప్రేమిస్తాం, ఏదో మన ప్రార్థనలు దేవుడు విని విడుదల జవాబు ఇవ్వాలని దేవుని ప్రేమిస్తాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే విషయంలో కావచ్చు, మన కుటుంబాన్ని ప్రేమించే విషయంలో కావచ్చు, మనుషులను ప్రేమించే విషయంలో కావచ్చు, మనలో ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యం, ప్రేమించే విషయంలో సత్యం ఉండాలి. అదేవిధంగా 4వది మనం చూసినట్లయితే ఎఫెస్సికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి అని అన్నాడు. ఎలా మాట్లాడాలట? సత్యమే మాట్లాడాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, అక్కడ పైన 4వ అధ్యాయం పైన అంటాడు, మనమందరము కూడా క్రీస్తు శరీరములో అవయవములమై ఉన్నాం. మనం అవయవములమై ఉన్నాం, సహోదరులమై ఉన్నాం, ఒకే శరీరంలో ఉన్నాం. కాబట్టి మనము అబద్ధం ఆడటానికి వీలు లేదు. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు, సత్యమే మాట్లాడాలి. ఇది 4వ విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మాట్లాడేటప్పుడు
అబద్ధాలు మాట్లాడతారు. హృదయంలో ఒకలాగుంటుంది, పైకి ఇంకొక మాట మాట్లాడతారు. హృదయంలో ఒక మాట ఉంటుంది, పైనకి ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. మనము మాట్లాడేటప్పుడు సత్యంగా మాట్లాడాలి, సత్యంగా మాట్లాడాలి. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సత్యం కొరకు సాక్షులమై ఉండాలి. దేని కొరకు సాక్షులమై ఉండాలి? సత్యం కొరకు మనం సాక్షులమై ఉండాలి. సత్యము కొరకు పౌలు హతసాక్షిగా మార్చబడ్డారు. సత్యం కొరకు పేతురు హతసాక్షిగా మార్చబడ్డారు. నీవు నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు సత్యము కొరకే ఆయన తన ప్రాణాలు అర్పించాడు. ఈ దినం నీవు నేను మనమందరం కూడా సత్యము కొరకు సాక్షులముగా ఉండాలి. ఈ 5 విషయాలు మనము కలిగి ఉండాలి. చెప్తారా? మొదటిది, సత్యంగా దేవుని ఆరాధన చేయాలి. 2వది, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి. 3వది, ప్రేమించే విషయంలో సత్యం ఉండాలి, సత్యంతో ప్రేమించాలి, సత్యంగా ప్రేమించాలి. 4వ విషయం, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. 5వది, సత్యం కొరకు సాక్షులముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించి మాట్లాడేది ఏంటనంటే, మనం యుద్ధ రంగంలో ఉన్నాం, మనం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఏం కట్టుకోవాలి? సత్యం అనేటటువంటి బెల్ట్ కట్టుకోవాలి. ఈ సత్యం అనేటటువంటి బెల్ట్ ఎక్కడ కట్టుకోవాలి? నడుముకు కట్టుకోవాలి. నడుము అంటే ఏంటిది? నడుమనంటే మనస్సు. మనస్సుకి ఈ సత్యం అనేటటువంటి బెల్ట్ మనం కట్టుకోవాలి. సత్యం అంటే ఏంటిది? యేసయ్యే సత్యం, ఆయన వాక్యమే సత్యం, ఆయన ద్వారానే సత్యం కలిగింది. ఈ సత్యం విషయంలో 5 విషయాలు. సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి, సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి, ప్రేమించే విషయంలో సత్యం కలిగి ఉండాలి, మాట్లాడటం కూడా సత్యంగా మాట్లాడాలి, సత్యం కొరకు సాక్షులముగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే, సత్యం మనలో లేకపోతే, సత్యం అనేటటువంటి బెల్ట్ మనం ధరించలేకపోతే అపవాది ఎలాంటి వాడు? వాడు నేరములు మోపేవాడు. మన మీద వాడు నేరం మోపుతాడు. కాబట్టి అపవాది వేసే ఆ అగ్ని బాణాలు, ఆ నేరములు అనేటటువంటి అగ్ని బాణాలు మనకు తగలకుండా ఉండాలి. మనము ధైర్యంగా నిలబడాలి. అపవాది ఎదుట ధైర్యంగా నిలబడాలి అనంటే మనకు సత్యం అవసరం. అవును, అపవాది ఎదుట నిలబడినప్పుడు వాడు మనం చేసే క్రియలన్నీ చెప్తాడు. నువ్వు సత్యంగా దేవుని ఆరాధించలేదయ్యా, నువ్వు సత్యంగా క్రీస్తు కొరకు బ్రతకలేదయ్యా, నువ్వు సత్యంగా ప్రేమించలేదయ్యా, నువ్వు మాట్లాడే విషయంలో సత్యం లేదయ్యా అని వాడు నేరములు మోపినప్పుడు మనం తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, మనము సత్యం అనేటటువంటి బెల్ట్ కలిగి మనము ధరించుకొని అపవాది ఎదుట నిలబడ్డాము అనుకోండి, వాడు ఎన్ని అగ్ని బాణాలైనా చెప్పండి, సత్యం మనలో ఉంటే ధైర్యంగా నిలబడగలుగుతాం కదా. సత్యం మనలో ఉంటే ధైర్యంగా నిలబడగలుగుతాం. కాబట్టి ఈ దినం దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మొట్టమొదటిది ఏంటిది అని అంటే, సర్వాంగ కవచంలో మొట్టమొదటిది సత్యం అనేటటువంటి దట్టి, ట్రూత్ ఆఫ్ బెల్ట్ అని వ్రాయబడి ఉన్నది. ఈ బెల్ట్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి అందరము కూడా ఈ సత్యం అనేటటువంటి దట్టిని కట్టుకొని అపవాది ఎదుట నిలబడి ఆ యుద్ధంలో గొప్ప విజయం పొందుకుందుము గాక. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి ఇచ్చిన మాట మనం ప్రార్థన చేసుకుందాం.